హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను బీరకాయ ఎండు రొయ్యల కర్రీ సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కావలసిన పదార్థం చూద్దామా? కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఇది ఎండు రొయ్యలు అండి. 15 మినిట్స్ ముందే వాటర్లో పోసి నానబెట్టుకొని 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్లో పోసి ఫ్రెష్ వాటర్ వేసి పెట్టాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఫ్రెండ్స్, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. కామన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం ఏ కర్రీ చేసినా ఫ్రై చేసినా యూస్ చేస్తాం కదా. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అవి కూడా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, బీరకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటుంది. ఇవి మన శరీరానికి, కంటికి ఎంతో మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బీరకాయ తింటే మంచిది. షుగర్ వ్యాధిని కూడా నివారిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఎండు రొయ్యలను వాటర్లోంచి తీసి పిండుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యలను చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై కావాలి, స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, చూడండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు సాల్ట్, పసుపు యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేస్తున్నా, కొంచెం పసుపు కూడా వేస్తున్నా. ఇప్పుడు సాల్ట్, పసుపు బీరకాయ ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత కుక్ అయిందో లేదో చూసుకుందాం. వాటర్ ఏం పోయే అవసరం లేదండి. బీరకాయలో ఉన్న వాటర్తోనే కర్రీ మొత్తం ఉడికిపోద్ది. బీరకాయ మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం. కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడికినిద్దాం. కారం మొత్తం కర్రీకి పట్టాలి కదా. ఫ్రెండ్స్, బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఫ్రెండ్స్, టేస్టీ అండ్ హెల్దీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. బీరకాయ ఎండు రొయ్యల కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపించాను కదా, ట్రై చేయండి.
మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.